విశాఖలో ప్రజా చైతన్య సభకు హాజరవుతున్న మోదీకి నిరసన సెగలు మొదలయ్యాయి. విశాఖలో ప్రధాన కూడళ్లతో పాటు మోదీ ప్రయాణించే మార్గంలో పెద్ద పెద్ద బ్యానర్లతో నిరసన తెలుపుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఓటు. రేపు మోదీ విశాఖ రాబోతున్నారు. ఈ నేపథ్యంలో మోదీకి ఆంధ్రప్రదేశ్ యొక్క డిమాండ్లతో పాటు ఆంధ్ర ప్రజల మనోభావాన్ని వ్యక్తపరిచేలా ఇంతవరకు నిరసనలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు చేశారు. అయితే ఇప్పుడు ఈసారి విశాఖ వస్తున్న మోదీకి వినూతన రీతిలో మొత్తం నగరంలో పలు చోట్ల అన్ని మార్గాలు, అన్ని ప్రధాన కూడళ్లతో పాటు మోదీ వచ్చే మార్గం గుండా కూడా ప్రత్యేక బ్లాక్ బ్యానర్స్ని ఏర్పాటు చేయడం, హోర్డింగ్స్ మనం చూడొచ్చు. సో మా డిమాండ్ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక కేటగిరీ హోదా, ఇచ్చిన మాటను మరిచారా, ఆంధ్రాకు నమ్మక ద్రోహం చేస్తారా అని ప్రతి చోట ఇక్కడ ఇది ఒక్కటే కాకుండా రైల్వే జోన్ కేకే లైన్తో వీ డిమాండ్ రైల్వే జోన్ విత్ కేకే లైన్, అలాగే వీ డిమాండ్ రిలీఫ్ ఫండ్ టు ద టిత్లీ తుఫాన్. ప్రతిదీ ఏదైతే విభజన హామీలు కానీ మోదీ స్వయంగా ఇచ్చినటువంటి హామీల్ని పూర్తి స్థాయిలో మర్చిపోయారు, వాటిని అన్నింటినీ గుర్తు చేయడం కోసం ఇంతవరకు అనేక చోట్ల నిరసనలు కానీ, ర్యాలీలు కానీ, చిన్న చిన్న ధర్నాలు చేసి ఆ నిరసనలు తెలియజేశారు. ఇప్పుడు విశాఖపట్నంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా టీడీపీతో పాటు అటు వామపక్షాలు, మిగతా పార్టీలన్నీ కూడా నిరసనలు చేస్తున్నాయి. రేపు కూడా నల్ల జెండాలతో నిరసనలు చేస్తామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అవి కాకుండా అన్ని కూడల్లో కూడా ప్రజలకు, అటు బీజేపీ నేతలు కానీ, విశాఖ వచ్చే మోదీకి కూడా తెలిసే విధంగా మనకు కనిపిస్తుంది ఒకటి, వీ డిమాండ్ వైజాగ్ రైల్వే జోన్ విత్ కేకే లైన్ అని. అంటే రైల్వే జోన్ ఇచ్చారు కానీ అందులో ఏదైతే ఆదాయం వచ్చే కేకే లైన్ ఉందో దాన్ని పూర్తిగా తీసివేశారు. దాంతో కూడినటువంటి రైల్వే జోన్ కావాలి. అలాగే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇస్తానన్నటువంటి ప్యాకేజీని మేము కావాలని కోరుకుంటున్నాం, అది ఇవ్వలేదు. సో ఏదైతే హామీల్లో ఇచ్చినవి ఇప్పటి వరకు ఏదైతే అమలు చేయలేదో అన్నింటినీ కూడా నగరంలో అన్ని చోట్ల కూడా ప్రత్యేకంగా ఇలాంటి హోర్డింగ్స్ ఏర్పాటు చేసి, సో ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మాది ఈ డిమాండ్ అని ప్రత్యేకంగా ఎవరైతే విభజన హామీలు మరియు ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో వీటిని మొత్తం అన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. సో విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధన సమితి మొత్తం నగరంలో అన్ని చోట్ల కూడా చాలా, అంటే ఏవైతే ప్రధాన కూడల్లో ఉంటాయో అలాగే మోదీ ప్రయాణించే అన్ని మార్గాల్లో కూడా ఇప్పుడు ఏదంటే ఎయిర్పోర్ట్ నుంచి ఈ సభాస్థలికి వచ్చే ఆ ప్రాంగణంలో కూడా చాలా చోట్ల ఈ హోర్డింగ్స్ ఏర్పాటు చేసి, సో మా నిరసన ఇది అని అంటే వెలుగెత్తి చాటడానికి. ఎందుకంటే అన్ని చోట్ల కట్టుదిట్టమైన భద్రత ఉన్న నేపథ్యంలో ఎక్కడైనా పోలీసులు కానీ మిగతా వాళ్ళు అడ్డుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి వచ్చే ప్రతి ఒక్కరికి తెలియాలని, సో అన్ని మార్గాల్లో కూడా ప్రధాన కూడలతో పాటు హైవేలో ఉన్న అన్ని మార్గాల్లో కూడా ఇలాంటి హోర్డింగ్స్ పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క డిమాండ్ ఇది, వీటిని నెరవేర్చండి అని మోదీకి తెలియాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ వినూత్న రీతిలో నిరసన చేపట్టినట్లు మనకు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో నాయుడు, విశాఖపట్నం నుండి.